RJR Herbal Hospitals. నమస్తే, ఐఎమ్ డాక్టర్ వాసంతి ఫ్రమ్ RJR హెర్బల్ హాస్పిటల్స్. ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు ప్రకృతిపరమైనటువంటి వైద్య సేవలను అందిస్తూ నేచురల్గానే మనం డిసీజెస్ని తగ్గించగలుగుతున్నాం. ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వారి యొక్క వ్యాధిని తగ్గించుకున్నారో వారి అనుభవాలను ఈరోజు మనం తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ పేరు సూరమ్మ గారు. ఈవిడ చాలా సంవత్సరాల నుండి మోకాల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఈవిడికి వాళ్ళ అబ్బాయి చాలా హాస్పిటల్స్కి చూపించి వయసు రీత్యా ఈ మోకాల నొప్పులు వచ్చాయని చెప్పి చాలామంది డాక్టర్స్ సలహా ఇచ్చి ఈ మెడిసిన్స్తో మాత్రమే మేనేజ్ చేసుకోగలరు, సర్జరీకి ఈవిడ వయసు అనేది సహకరించదు అని చెప్పారు. కానీ ఆయనకి RJR హాస్పిటల్ గురించి విని మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. మన హాస్పిటల్కి తీసుకొచ్చిన 1 month ఆఫ్ ట్రీట్మెంట్లోనే ఆవిడకి మోకాల నొప్పులు అనేవి మైల్డ్గా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. 2 నెలల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆవిడ ఇంతకుముందు కర్ర సహాయంతో నడిచేది. ఇప్పుడు ఆ కర్ర సహాయం కూడా లేకుండా ఆవిడంతటా ఆవిడే నడుస్తూ ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతుంది. వారి యొక్క అనుభవము వారి అబ్బాయి మాటల్లోనే మీరు వినండి. సూరమ్మ గారి వీడియో ప్లే చేయండి. మా అమ్మగారి పేరు పొత్తల సూరమ్మ. మేము తాటిచెట్లపాలెం విశాఖపట్నంలో నివసిస్తున్నాం. మా అమ్మగారు గత కొద్ది కాలం నుంచి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చాయి. ఆవిడ కనీసం నడిసే కెపాసిటీ కూడా లేదు, కర్రోత పట్టుకొని నడిచేవారు. అయితే అమ్మకి ఇలాగ అవుతుందనిసనే హాస్పిటల్కి తిప్పితే డాక్టర్లు అన్నారు, ఏజ్ ముదిరే కొద్దీ సమస్యలు ఎలాంటివి వస్తాయి, ఇప్పుడు ఇవిడికి ఏం చేయలేము, తట్టుకోలేదు అనేసి అని చెప్పారండి. ఈ RJR హాస్పిటల్ కోసం యాడ్ వచ్చిందండి. అందులో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని హాస్పిటల్ వారికి ఫోన్ చేశానండి. మేడం గారి దగ్గరికి తీసుకొచ్చాను. మందులు ఇచ్చారండి. ఫస్ట్ నెల మందులు వాడిన తర్వాత అమ్మ తనంతలు తనే నడుస్తుంది. ఇంతకు ముందు అయితే కర్ర పట్టుకొనే నడవలేకపోయేది, ఇప్పుడు తనంతలు తనే నడుస్తుందండి. మేడం గారికి RJR హాస్పిటల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. స్క్రీన్ మీద కనిపించేటటువంటి పేషెంట్ పేరు పుష్ప గారు. ఆవిడ వయసు 55 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుండి మోకాల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి సమస్యతో ఆవిడ బాధపడుతూ ఉన్నారు. కాళ్ళల్లో విపరీతమైనటువంటి తిమ్ముర్లు అనేవి ఉండేవి. దానికోసం ఆవిడ నడుములోని ఇంజెక్షన్స్ కూడా చేయించుకున్నారు. అయినా ఆవిడకి దీని నుండి ఉపశమనం అనేది దొరకలేదు. ఆవిడ అమీర్పేట బ్రాంచ్లోని విజిట్ అయ్యారు. అక్కడ డ్యూటీ డాక్టరు ఆవిడని పరీక్షించి ఆవిడకి పంచకర్మ ట్రీట్మెంట్స్ని సజెస్ట్ చేశారు. 1 month ఆఫ్ మెడికేషన్ కూడా ఇచ్చారు. దానివల్ల ఆవిడకి కొంచెం నయమైంది. తర్వాత 3 నెలల ట్రీట్మెంట్ని కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఆమె మెట్లు ఎక్కగలుగుతుంది, దిగగలుగుతుంది, కిందన కూర్చొని లేవగలుగుతుంది. ఆవిడ పని ఆవిడ చేసుకోగలుగుతుంది. ఆవిడ యొక్క అనుభవము ఆవిడ మాటల్లోనే వినండి. పుష్ప గారి వీడియో ప్లే చేయండి. పుష్పాని నా పేరు. దిశ నుంచి వచ్చాను. నాకు నడుము నొప్పి, మెడల నొప్పి, ఈ కాళ్ళ తిమ్మిర్లు, కూర్చోలేకపోయేదాన్ని, లేచలేకపోయేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగిన, ఇంజక్షన్లు వేయించుకున్నా, ఎక్కడ తగ్గలేదు. నాకు టీవీలో యాడ్ చూసి ఇక్కడ వచ్చాను. ఇక్కడ 3 నెలలు మందులు వాడాను. నడుము నొప్పి మొత్తం కంప్లీట్ తగ్గింది. కూర్చుంటున్నాను, లేస్తున్నాను, నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. మంచిగా ఉంది. RJR హాస్పిటల్కు నమస్కారం. కనిపిస్తున్న పేషెంట్ పేరు అలవేలమ్మ గారు. ఆవిడ వయసు 61 సంవత్సరాలు. ఆవిడ 3 సంవత్సరాల నుండి మోకాల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. వారి తమ్ముడు ఇక్కడ RJR హాస్పిటల్కి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఆవిడ ఒక కర్ర సహాయంతో నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారు. మనం ఇచ్చినటువంటి హెర్బల్ కషాయాలు 1 month మెడిసిన్ వాడిన వెంటనే ఆవిడకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం అనేది జరిగింది. 3 months ఆఫ్ ట్రీట్మెంట్లోనే ఆవిడ కిందన కూర్చోగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు, మెట్లు ఎక్కగలుగుతున్నారు. ఇవన్నీ కూడా 3 months ఆఫ్ టైంలోనే జరిగాయి. ఆవిడ యొక్క అనుభవాలను వారి తమ్ముడి మాటల్లో మీరు ఇప్పుడు వినొచ్చు. అలివేలమ్మ గారి వీడియోని ప్లే చేస్తారు, చూడండి. నా పేరు రామదాసు. మా అక్క అలివేలమ్మ. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. కూర్చుంటే చాలా కష్టపడేది, చాలా ఇబ్బందులు పడేది, చాలా బాధపడేది. టీవీ యాడ్ చూసి ఇక అనంతపూర్లో మేము RJR హాస్పిటల్ చూపించుకున్నాము. ఫస్ట్ నెలలోనే మందులు వాడాము. చాలా వరకు బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. కూర్చుంటుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది. చాలా హ్యాపీగా ఉంది. RJR హాస్పిటల్కు ధన్యవాదాలు. బ్రాంచ్ల నుండి మోకాలు నొప్పులకు ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ యొక్క అనుభవాలను వారి మాటల్లోనే వినండి. నా పేరు సౌజన్య, మా అమ్మ పేరు పద్మ.
మోకాల నొప్పులతో 5 ఇయర్స్గా బాధపడుతుంది మా అమ్మ. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. పంచకర్ణ ట్రీట్మెంట్ 5-6 డేస్లోనే పూర్తిగా నయమైపోయింది. ఫస్ట్ డే తీసుకొచ్చినప్పుడు పట్టుకొని తీసుకొచ్చినాము. ఇప్పుడు ఎవ్వరు సహాయం లేకుండా ఆమంతలో ఆమె నడవగలుగుతుంది. తన పనులు కొంచెం తనే చేయగలుగుతుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం వల్ల మా అమ్మ కోలుకుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ పేరు రజియా బీ గారు. ఈవిడ 1.5 సంవత్సరాల నుండి మోకాల నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఈవిడది కర్నూలు. ఈవిడికి మోకాల నొప్పులే కాకుండా బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, గ్యాస్ ప్రాబ్లంతో కూడా బాధపడుతున్నారు. ఈవిడ ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విని మన హాస్పిటల్కి విజిట్ అయ్యారు. అక్కడ డాక్టరు ఈవిడికి 1 మంత్ మెడికేషన్ ఇచ్చినప్పుడు ఆవిడికి కాళ్ళల్లోని వాపులు తగ్గాయి, నొప్పులు తగ్గాయి. ఆవిడ సుమారుగా ఆవిడ పని అనేది ఆవిడ చేసుకోగలిగేటటువంటి పరిస్థితికి వచ్చింది. 4 నెలల ట్రీట్మెంట్ తీసుకుంటే ఆవిడకి మొత్తం మోకాల నొప్పులు అనేవి తక్కువయ్యి ఆవిడ పని చేసుకోవడంతో పాటు మెట్లు ఎక్కగలుగుతుంది, దిగగలుగుతుంది. ఆవిడ యొక్క అనుభవము వారి యొక్క భర్త యొక్క మాటల్లోనే వినండి. రజియా బీ గారి వీడియో ప్లే చేయండి. మా భార్యను రజియా బీ గారికి కాళ్ళ నొప్పులు 1 సంవత్సరం 6 నెలల కానుంచి ఉండేను. మందులు వేరే హాస్పిటల్లో చూపించినాము, అక్కడ ఏం రిజల్ట్ రాలేదు. సో ఈ టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్లో బాగా అవుతున్నట్టు టీవీలో చూసి వచ్చి డాక్టర్ గారిని కలిసినాము. డాక్టర్ గారు 1 నెల మందులు పెట్టినారు. మందులు పెట్టిన తర్వాత సుమారుగా బాగా తక్కువైంది. సొంత పని చేసుకునేది, మంచిగా ఆరాం ఉంది, రిజల్ట్ బాగా వచ్చింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంటు. ఈయన చాలా సంవత్సరాలుగా రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉన్నారు. ఈయన చాలా వీక్గా ఉన్నారు. ఈయన యొక్క చేతులు అనేవి అసలు గ్రిప్ అనేది ఉండేది కాదు. ఒక బైక్ని డ్రైవ్ చేయాలన్నా కూడా చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఈయన మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక 1 మంత్ ఆఫ్ మెడికేషన్, దాంతోపాటు థెరపీ అనేది నేను సజెస్ట్ చేశాను. ఆ థెరపీ తీసుకున్న తర్వాత ఆయనకి మూమెంట్స్లోని ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. దాని తర్వాత ఆయన నడవగలుగుతున్నారు, బైక్ డ్రైవ్ చేయగలుగుతున్నారు. ఆయన బాడీలో కూడా చాలా చేంజెస్ అనేవి కనిపించాయి. ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లోనే వినండి. ఆయన యొక్క వీడియోని ప్లే చేయండి. నా పేరు ఈశ్వరరావు. నేను విశాఖపట్నం కంతరపాలెం నుండి వచ్చాను. నాకు కీళ్ళవాత వచ్చి 2 సంవత్సరాలు అయింది. సుమారు 13-14 మంది డాక్టర్ల దగ్గర తిరిగాను, కానీ ఎక్కడా నాకు నయం అవ్వలేదు. మంచం మీద నుండి దిగాలంటే ఒక 2 మనుషులు దించవలసిందే. చైర్ మీద కూర్చోవాలన్నా కష్టమే, లేవాలన్నా కష్టమే. 2 లేపేవారు. టీవీలో యాడ్ చూశాను, ఆర్జేఆర్ హాస్పిటల్ చాలా బాగుంది, ఆయుర్వేద మందు అని అంటే 2 నెలల క్రితం వచ్చాను. ఇప్పుడు 2 నెలలు అయింది మందు వాడని, చాలా వరకు నాకు రికవర్ అయింది. ఇప్పుడు నేను హ్యాపీగా బండి తీస్తున్నాను, నడుస్తున్నాను. చేతులు కూడా నొప్పులు అన్నీ తగ్గాయి. ఆర్జేఆర్ హాస్పిటల్కి మటుకు థ్యాంక్స్ చెప్తున్నాను. స్క్రీన్ మీద
కనిపిస్తున్న పేషెంట్ పేరు భారతి గారు. ఆవిడ వయసు 40 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా ఆవిడ డస్ట్ అలర్జీ మరియు ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 2 అడుగులు వేస్తేనే ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉండేవారు. ఆవిడ పని చేసుకోవటానికి కూడా ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి తెలిసి వాళ్ళ హస్బెండ్తో పాటు ఆవిడ ఈ హాస్పిటల్కి రావటం అనేది జరిగింది. ఆవిడకి నేను ఇచ్చినటువంటి ట్రీట్మెంటు ఆవిడ యొక్క ఇమ్యూనిటీని పెరగటానికి హెర్బల్ ఔషధాలను ఇస్తూనే ఆవిడకి ఆయాసం తగ్గటానికి, ఆవిడ కఫాన్ని తగ్గించడానికి కూడా కొన్ని మెడికేషన్స్ అనేవి సజెస్ట్ చేయడం జరిగింది. ఈ 2 నెలల ట్రీట్మెంట్లోనే ఆవిడకి 80% వరకు సిమ్టమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అయింది. ఇన్హేలర్ వాడటం అనేది కంప్లీట్గా ఆపేసింది. ఆవిడ యొక్క అనుభవాల్ని వారి యొక్క భర్త యొక్క మాటల్లోనే మీరు ఇప్పుడు చూడవచ్చు. భారతి గారి వీడియోని ప్లే చేయండి. మా మిసెస్కి 20 సంవత్సరాలు బట్టి ఆస్మా ఉంది. నైట్ పూట నిద్ర ఉండేది కాదు. దగ్గు తగ్గడం, తుమ్ములు, ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంకి పడితే ఆ టైంకి ఇన్హేలర్ వాడాను. ఆ టైంకి ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యేది. మళ్ళీ వెంటనే మళ్ళీ మామూలుగానే ఉండేది. ఆవేశం తగ్గేది కాదు. అందరి దగ్గర మెడిసిన్స్ వాడాను, అయినా తాత్కాలిక రిలీఫ్ తప్ప మాకు ఫుల్గా రిలీఫ్ ఇచ్చేది కాదండి. ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూడగానే మేము ఇక్కడికి మేడం గారి ఇక్కడికి వచ్చామండి. 2 నెలలు మెడిసిన్ వాడగాము 80% రికవర్ అయ్యింది. మాకు పని చేసుకోగలుగుతుంది, ఆవేశం రావట్లేదు, తుమ్ములు రావట్లేదు, దగ్గు రావట్లేదు. 2 అడుగులు వేయడానికి ఇబ్బంది పడేది, ఇప్పుడు హ్యాపీగా నడుస్తుంది. థ్యాంక్ యూ అండి ఆర్జీఆర్ హాస్పిటల్కి, మేడం గారికి రుణపడి ఉంటామండి ఇప్పుడు. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలు రావటానికి ప్రధాన కారణం కనుక మనం చూసుకుంటే అది మన జీఐ సిస్టమ్, అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మలబద్ధకమైనటువంటి సమస్య కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ప్రారంభమయ్యి అవి చాలా రోగాలకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే మనము మన యొక్క జీర్ణ వ్యవస్థను కరెక్ట్గా చూసుకోవాలి. కాబట్టి ఈ డిసీజెస్ అనేవి ప్రివెంటివ్గా వర్క్ చేయాలి అంటే మన ఆహారం కానీ, మన గట్ హెల్త్ కానీ చాలా ఇంపార్టెంట్. మలబద్ధకం వంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అవి రాకుండా ముందుగానే మనం నివారణ చర్యలు అనేవి తీసుకోవాలి. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చన్నానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ పేరు మనమ్మ. ఆవిడ చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉండేది. ఆవిడకి ఒళ్ళంతా కూడా వీపు మీద, చేతుల మీద అంతా పొట్లు పొట్లుగా రాలుతూ శరీరం మొత్తం కూడా ఉండేది. బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ పొట్లు రాలటం అనేది ఎవరైనా అడుగుతారేమో అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆవిడ ఆర్జీఆర్ హాస్పిటల్ అమీర్పేట బ్రాంచ్లో చూపించుకుంది. ఈవిడ వచ్చిన తర్వాత 1 నెల రోజుల పాటు మందులు వాడినప్పుడు ఈ పొట్టు రాలడం అనేది తగ్గటం అనేది చూసింది. 4 నెలల పాటు ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఈ పొట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోయింది. ఆవిడ శరీరం అంతా కూడా నార్మల్ స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆవిడ యొక్క అనుభవాన్ని ఆవిడ మాటల్లోనే వినండి. మనమ్మ గారి వీడియోని ప్లే చేయండి. నా పేరు మనమ్మ, మా తొరూరు దగ్గర రావణగూడెం. ఈ చెవులు ఎమ్మటి నెత్తిల మన చపాతి రొట్టె ఎట్ట చేత్తగా ఇంకా ఎట్టుంటుందో దూగితే మొత్తం అట్ట పొట్టు రాలిపోవుడు. చెవులు ఎమ్మటి, ఛాతిన, ఈపు, నా తొడలకు, మోచేతులకు ఇట్లా అంతా పొట్టు రాలిపోయేది. అసలు నా పానం ఉండకపోయేది. చుట్టాలు, ఊళ్ళోళ్ళు రోజుకు ఒక 10 మంది నన్ను చూడ్డానికి వచ్చేది. అసలు వాళ్ళని చూసి నేను ఏడ్చుడు, నన్ను చూసి వాళ్ళు ఏడ్చుడు. ఎట్లా నాకు ఇది ఎందుకు వచ్చిందన్న నా రోగానికంటే నాకు బాధ పెద్దగా ఉండేది. అయినా ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన కాంచి నాకు తగ్గింది. నేను యాక్టివ్గా ఉన్న ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కు నా ధన్యవాదాలు. నన్ను చూసిన మేడాలందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు. కనిపిస్తున్న పేషెంట్ పేరు సత్యనారాయణ గారు. ఆయన వయసు 41 సంవత్సరాలు.
ఆయన గత 2 సంవత్సరాలుగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆయన బయటకు వెళ్ళటానికి కూడా చాలా విపరీతంగా ఈ పొట్టు అనేది రాలిపోతూ ఉండేది. ఆయనకి అరికాళ్ళల్లోని, అరిచేతుల్లోని, తల మొత్తం కూడా పొట్టు అనేది రాలుతూ ఉండేది. అంతేకాకుండా బాడీ మొత్తం కూడా ప్లేక్స్ లాగా మొత్తం స్కేలింగ్ అనేది విపరీతంగా ఉండేది. ఆ పేషెంట్ ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఆయన రాజమండ్రి బ్రాంచ్లోని విజిట్ అయినప్పుడు అక్కడ డాక్టరు ఆయన నాడిని పరీక్షించి ఆయనకి మెడిసిన్ అనేది ఇవ్వటం జరిగింది. మెడిసిన్ వాడిన 1 మంత్లోనే ఈ పొట్టు రాలటం అనేది తగ్గుతూ వచ్చింది. 4 నెలల ట్రీట్మెంట్ అనేది తీసుకునేసరికి కంప్లీట్గా పొట్టు రాలడం అనేది ఆగిపోయి శరీరం అంతా కూడా నార్మల్ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లోనే వినండి. సత్యనారాయణ గారికి వీడియోని ప్లే చేయండి. నమస్కారం అండి. నమస్తే మేడం. ఏం పేరండి మీ పేరు? టీవీ సత్యనారాయణ మూర్తి. ఏ ఊరు నుంచి వచ్చారు? అమలాపురం అండి. ఏంటండి మీ ప్రాబ్లము? సోయాసిస్ అండి. ఎన్నాళ్ళు బట్టి ఉందండి? 2 సంవత్సరాల నుంచి ఉంటుంది. తల మీద, ఒంటి మీద, నడుము మీద, కాలు మీద చాలా విపరీతంగా వచ్చేదండి. ఒకటి పొట్టు రాలిపోయేది, రసికారేది. బయటికి వెళ్తే చాలా అసహించుకునేవారు, చూడటానికి కూడా చిరాకుపడేవారు జనాలు. చాలా దారుణంగా ఉండే, అరికాళ్ళు అరిచేతుల్లో కూడా చాలా దారుణంగా ఉండేదండి. తర్వాత ఆర్జీఆర్ హాస్పిటల్లో టీవీలో యాడ్ చూసి డాటమ్మ గారి దగ్గరికి వస్తే నాడి పెట్టుకుని చూశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? 1 మంత్లో రిలీఫ్ ఇచ్చింది, బాగానే ఉన్నది. ఆర్జీఆర్ ధన్యవాదాలు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు: ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం. ఇతర బ్రాంచుల నుండి కొందరు సోరియాసిస్ పేషెంట్స్ మాట్లాడుతున్నారు. వారి యొక్క అనుభవాలని వారి మాటల్లోనే వినండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు కారింగ్ నాగేశ్వరరావు అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? S30 అండి. నాకు సోరియాసిస్ అండి 6 సంవత్సరాల నుంచి ఉందండి. ఇంతకు ముందు ఏ హాస్పిటల్ కైనా చూపించుకున్నారా? చూపించుకున్నామండి, ఎక్కడ తగ్గలేదండి. అది అంతకు ముందు ఎలా ఉండేది సార్? అంతకుముందు రాకముందు ఒళ్ళంతా మచ్చల కింద నెల గోగితే పొట్టు కింద వచ్చేదండి. చాలా ఇబ్బంది పడిపోయానండి. అప్పుడు టీవీ యాడ్ చూసి వచ్చానండి ఇక్కడికి వచ్చాక అన్ని క్లియర్ అయిపోయినాయండి, బాగానే ఉంది. ఈ ఆర్కే హాస్పిటల్కి డాక్టర్ గారి ధన్యవాదాలండి. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత,
మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ పేరు పట్టాభిరామయ్య. ఆయన వయసు 60 సంవత్సరాలు. గత 4 సంవత్సరాలుగా ఆయన సోరియాసిస్ అనేటటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆయన కాకినాడ బ్రాంచ్లోని ఆర్జీఆర్ హాస్పిటల్లో విజిట్ అయ్యారు. అక్కడ డాక్టరు ఆయన నాడిని పరీక్షించి ఆయన యొక్క స్థితికి అనుగుణంగా మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. 1 మంత్ మెడిసిన్ వాడినప్పుడు ఆయనకి 70% వరకు ఆ కలర్ అనేది చేంజ్ అవ్వడంతో పాటు పొలుసులు అనేవి రాలటం కూడా తగ్గింది. 3 నెలల ట్రీట్మెంట్లోనే కంప్లీట్గా ఆయనకి ఈ ప్యాచెస్ అనేవి తగ్గిపోయి ఆయన నార్మల్ స్థితికి అనేది రావటం జరిగింది. ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లోనే వినండి. పట్టాభిరామయ్య గారి వీడియోని ప్లే చేయండి. నా పేరు పట్టాభిరామయ్య. నేను ద్రాక్షారం నుంచి వచ్చాను. కొంతకాలం నుంచి సోరియాసిస్తో చాలా బాధపడుతున్నాను. గోకటం వల్ల పుట్టు రాలి చాలా ఇబ్బంది పడేవాడిని. టీవీలో యాడ్ చేసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు చూసి 1 మంత్ మందులు రాశారు. 1 మంత్లోనే 70% తగ్గింది. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదములు. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేషెంట్ పేరు చిన్నం నాయుడు. ఈయన సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈయనకి అరిచేతుల్లోని విపరీతమైనటువంటి పగుళ్ళు, స్కేలింగ్ అనేది ఎక్కువగా ఉండేది. ఈ క్రాక్స్ ఉండటం వల్ల ఆయన అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలన్నా కూడా ఆయనకి పట్టుకోవడానికి గ్రిప్ అనేది కూడా ఉండేది కాదు. ఎవరైనా నలుగురిలోని చూస్తే ఇది చాలా అసహించుకునేవారు అని చెప్పి ఆయన చాలా బాధపడుతూ ఉండేవారు. ఆయన ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి తెలిసి ఆర్జీఆర్ హాస్పిటల్లోని విజిట్ అయ్యారు. అక్కడ డాక్టరు ఆయన నాడిని పరీక్షించి ఆయనకి మెడికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈయన వాడిన 2 నెలల్లోనే ఆ క్రాక్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయి వ్యాధి తీవ్రత అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యి నార్మల్ స్థితికి చేరుకున్నాడు. ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లోనే వినండి. చిన్నం నాయుడు గారి వీడియోని ప్లే చేయండి. నా పేరు చిన్నం నాయుడు. చేతులు ఇబ్బందిగా ఉండేవి, నాకు పగుళ్ళు వచ్చాయి. చాలా హాస్పిటల్ తిరిగాము, తగ్గట్లేదు. తిన్నాను కూడా ఇబ్బందిగా ఉండేది. ఏది పట్టుకోవాలన్నా పట్టు దొరికిది కాదు. చేతులు చూసి ఎవరు కూడా అసెంబు తీసిది. టీవీ చూస్తే ఇలాగ యాడ్ వచ్చింది ఆర్జే హాస్పిటల్ అనేసి. ఈ హాస్పిటల్కి వెళ్దామనే ఉద్దేశం మీద మేము విజయనగరం వచ్చాము. మేడం గారు చూశారు. చూసిన కాంచి 2 మాసాలు మందులు వాడాము. బాగా కంట్రోల్ అయ్యింది. ఇలాంటివి ఏవైనా చూపించాలంటే ఆర్జే హాస్పిటల్కి వెళ్తే బాగా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్జేకి థ్యాంక్స్ అండి. చూశారు కదండి, ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలకు నయం చేసుకున్నటువంటి పేషెంట్స్ యొక్క అనుభవాలను వారి మాటల్లోనే విన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చన్నానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. విదేశాలలో ఉన్న పేషెంట్లకు ఆన్లైన్ కన్సల్టేషన్ కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. ఫర్ అపాయింట్మెంట్ 9994864444. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.